హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఈ రోజు అయితే మనం మైకోవలస వెళ్తున్నాం. ఎందుకంటే చూస్తున్నారు కదా సిరిమాను. ఈ సిరిమాను పండుగ అనేది మైకోవలస కిల్లాంలో అయితే జరుగుతుంది. ఇది ప్రతి 38 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట. అలానే ఈ పండుగ చూడడానికి అయితే మనకైతే ఒక ఇన్వైట్ చేశారు ఈ వీడియో తీయమనేసి. అలానే వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడా మాత్రం వీడియో స్కిప్ చేయమాకండి. ఇది మనకు వెల్కమ్ అనుకుంటున్నారా? కాదు, మానుకు టైం అయింది, సిరిమాను తీసే టైం కాబట్టి ఊరు మొత్తం ఒకే దగ్గరికి అయితే వచ్చింది. చూడండి, ఎద్దుల బండి మీద ఆల్రెడీ ముందు ఒక చక్రం లాంటి తిప్పుతారనమాట. తర్వాత మాను వెళ్తుంది. చూస్తున్నారు కదా, 38 సంవత్సరాలకు వచ్చే పండగ అంటే ఊరు మొత్తం ఒక ఆనందంగా చూసుకుంటారనమాట. ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకో 38 సంవత్సరాలు అంతే, ఒక తరం దగ్గరలో ఇది అయిపోద్ది అనమాట. అలానే ఎవరు వీడియో స్కిప్ చేయమాకండి. మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే నేను సిరిమాను చూడండి ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడండి, ఊరు మొత్తం రెడీగా ఉందనమాట ఇక్కడ. అలానే మాను బయలుదేరడానికి ఎదురు చూస్తున్నారు అందరూ. సిరిమాను అయితే ఇప్పుడు బయటకి అయితే వచ్చేస్తుంది చూడండి. అలానే ఈ సిరిమాను గురించి మీకు తెలుసు అయితే కామెంట్ చేయండి. అలానే మీ ఊర్లో ఎటువంటి పండుగ జరుగుతుంది కామెంట్ చేయండి. అయితే ఘటాల పండుగ, సిరిమాను పండుగ అనేసి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇక్కడ ఉన్నారు కదా దాసుడు అంటారు, దాసుడు గారి చేతులు అయితే ఒక కత్తి అలానే ఒక అద్దం ఇస్తారు. అలానే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు రథంకి. ఇది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మాను కలుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మీద ఖాళీ లేదు, అలానే కింద కూడా ఖాళీ లేదు. మొత్తం క్రౌడ్ నింపేశారనమాట. ఈ ఊరు చుట్టుపక్కల నుంచి కూడా ఈ జాతర చూడడానికి అయితే వస్తారు. ఈ చక్రం తిరుగుతుంది కదా, ఇది ముందు కట్టిన తోరణాలను అయితే తెంపుకుంటూ వెళ్తుంది. అలా దాని వెనక అయితే సిరిమాను అయితే వస్తుంది. అలానే ఈ సిరిమానుకి అయితే కొంతమంది మేడల మీద నుంచే కాళ్ళను అయితే కడుగుతారనమాట. అలానే కింద నుంచి కూడా వాటర్ అయితే జల్లుతారు. చాలా బాగుంటుంది అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మీ ఊరికి ఎన్ని సంవత్సరాలకు పండగ అవుతుందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది 38 సంవత్సరాలు అయితే చాలా పెద్ద పండగ. ఇది ఇంత పెద్ద పండగ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊర్లో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఘటాల పండుగ అయితే అవుతుంది. వీళ్ళకి ఘటాలు కూడా ఉన్నాయి చూడండి, ప్రతి ఇంటి నుంచి ఘటం కూడా వస్తుంది. అలానే ఇక్కడ దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట ప్రతి ఇంట్లో. అయితే కొంత ఇంట్లో దేవుడి ఇంట్లో అయితే బొమ్మలు కూడా ఉన్నాయి చెక్కతో కట్టినవి. అండ్ సిరిమాను మీద చూడండి కంట్రోల్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. ముందు అయితే చక్రం వెళ్తూనే ఉంటుంది, వెనక కూడా ఇది ఉంటుంది. ఎవరికి ఏం కాదనమాట. దీనివల్ల యాక్సిడెంట్ కూడా ఏమీ జరగదు. ఇదంతా అమ్మవారి దయ అనుకుంటాం. అలానే ఇక్కడ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుంటే చాలా నాకైతే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 40 సంవత్సరాల దగ్గరలో వచ్చే ఒక పండగ, దానికోసం అయితే చిన్న పెద్ద ముస్లిం మొతక ఎవరు ఇంట్లో ఉండరు.
అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు, అలానే ఎక్కడి నుంచి ఉన్న దూరం చుట్టాలను కూడా పిలుచుకుంటారు అనమాట వీళ్ళు. అటువంటి పెద్ద పండగలో సందడే సందడి అనమాట. గెంతడానికి ఇదే పెద్ద పండగ వీళ్ళకి. చెప్పాను కదా మీద ఉన్న వాళ్ళకి అద్దం ఇస్తారని, అదే చూడండి అద్దం. అలానే ఒక చేతిలో ఒక కత్తి ఉంటుంది అనమాట ఈయనకి. అలానే కట్టేసి ఉంచుతారనమాట మీద నుంచి మాత్రం స్లిప్ అవ్వకుండా. ఫైనలీ ఘట్టాలు అయితే మనం దాటి వెళ్ళిపోయాయి. అలానే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే సిరిమాన్ కూడా వచ్చేస్తుంది, అక్కడికైతే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు అలాగా ఈదులోన పండగ వాతావరణం ఎలా ఉందో అయితే చూద్దాము.
చూడండి, పండగ వాతావరణం అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. దేవుడానికి వెళ్ళే వాళ్ళు దేవుడానికి వెళ్తున్నారు, ఇంటి దగ్గర ఉండవు. వీళ్ళకైతే రేపు ఉదయం కల్లా అయిపోతాయి గురుపతుల పని. అండ్ పోలీసు మాత్రం గట్టిగా ఉన్నారనమాట. ఎటువంటి ఇబ్బందులు జరగకూడదానికి అడుక్కు పోలీసులు ఉన్నారు. కానీ ఈ బొమ్మలు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఫైనల్ అయితే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసిరితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గరికి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఈ ఊరు అసిరితల్లి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట. అండ్ మనమైతే ఇప్పుడు అసిరితల్లి కోవిల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అమ్మవారి దగ్గర. ఫైనల్లీ సిరిమోన్ అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. అలానే దాసుడిని కూడా దించేశారు. ఇప్పుడైతే అమ్మవారికి అయితే పూజలు అయితే జరుగుతాయి. ఘటాలన్నీ అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫైనల్ అయిపోయింది అనమాట. రేపు ఉదయం మళ్ళీ సితకలు తినేయడమే అనమాట. ఈరోజు నైట్ చాలా మంది అయితే ఏటలేసినవి కూడా బోన్లకి చెప్పేస్తారు, మనకైతే ఎవరు చెప్పలేదులేండి. అండ్ ఫైనల్ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు ఈ వీడియో తీయడానికి అయితే మోటివేట్ అయితే మినిమం 38 సంవత్సరాలు గుర్తుండిపోయేటట్టు ఒక వీడియో ఉండాలి. కాబట్టి వీళ్ళకైతే ఈ వీడియో తీయాల్సి అయితే వచ్చింది. అండ్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈవెంట్లు అయితే హైలైట్ చేశారనమాట. మనకైతే ముందుగా ఇంటిమేట్ అయితే ఇవ్వలేదు ఎవరు. అలా ముందుగా ఇంటిమేట్ ఇచ్చుంటే మాత్రం మినిమం జరిగిన ఈవెంట్స్ అన్ని ప్రతిదీ నేనైతే కవర్ చేద్దాను. అలానే చెప్పాను కదా, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్. అలానే మన ఇన్స్టా పేజ్ మీరు అందరికీ తెలిసిపోయినట్టే, హరి హాకీ 13 ట్రావెలర్. ఈ ఛానల్ పేజ్ అయితే మీరైతే ఫాలో అయిపోయింది. ఉంటాను మరి. ఇంకా అలా జాతర కోసం అలా ఊర్లోకి మళ్ళీ వెళ్దాం. ఎలా ఉన్నదైతే క్రౌడ్ చూద్దాం. ఇక్కడికైతే మనకు తెలిసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు. అలానే వచ్చిన వాళ్ళు వాళ్ళు బిజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే నేను పలకరించలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మన సెడగొట్టినట్టు ఉండకూడదు. కాబట్టి మనం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇటువంటి ఆటలు చిన్నప్పుడు ఆడాను చాలా. ఇప్పుడైతే ఆడడానికి అయితే ఇరిటేట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ పల్లీలు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి. పల్లీని తినకపోతే మాత్రం సోడా తాగేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సోడా కూడా తాగమనుకుంటే మాత్రం నేనేమీ చేయలేను, ఇంటికాడ ఉండిపోయింది. అండ్ ఈ జాతరలో పిచ్చుకోకలాగా ఎంతమంది తిరిగారో కూడా కామెంట్ చేయండి. అలానే అమ్మాయిల కోసం ఎంతమంది ఊరి మీద తిరిగారో కూడా చెప్పండి. అండ్ ఉంటాను ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ చెప్పేది కూడా ఉండదు. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీటెడ్. చూస్తున్నావు కదా, దూరం నుంచి చుట్టాలు అందరూ అయితే వస్తున్నారు. అలానే ఇంటి దగ్గర చికెన్ ఉంచుకొని రాత్రిపూట ఇక్కడికి వచ్చి కవ్వం పుల్లు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. తిన్నది అరగంట ఉందనేసి డ్రింక్లు ఎంతమంది తాగారో కూడా కామెంట్ చేయండి. అలానే చూడండి, ప్రతి ఒక్కరు వింత చూస్తున్నారు, ఎవడరా బాబు వీడియో అనేసి. తాత అయితే నవ్వుకున్నాడు, నచ్చింది కావాలా. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.